హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ నేను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి చికెన్ తీసుకోవాలి. ఈ దమ్ బిర్యానీ కోసం మన రైస్ ఏ క్వాంటిటీలో తీసుకుంటే అదే క్వాంటిటీలో చికెన్ తీసుకున్నాం అనుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, ఒక కప్పు పెరుగు, నిమ్మరసం, ఆయిల్ ఇలా 1 by 1 యాడ్ చేసుకుంటూ ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ చికెన్ని మూత పెట్టి పక్కన ఒక 30 minutes పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు రైస్ ఉడికించుకోవడం కోసం ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకుని ఈ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవాలి. లవంగాలు, దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, మరాఠీ మొగ్గ, షాజీరా, బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. ఇందులోనికి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఒక స్పూన్ ఉప్పు, కొద్దిగా నిమ్మరసం, ఆయిల్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఈ నీళ్ళు బాగా మరిగి లోపు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కుక్ చేసుకుందాము. ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ కుక్ అవ్వడం కోసం ఈ చికెన్లోనికి కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ చికెన్ అనేది 80% కుక్ అవ్వాలండి. నేను ముందుగానే ఇలా చికెన్ని కుక్ చేసేసుకుంటాను. బిర్యానీ కోసం నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని బాగా కడిగి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. నీళ్ళు అనేవి బాగా బాయిల్ అయ్యాయండి. ఇప్పుడు ఇందులోకి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకుంటూ బియ్యం అనేది 70 to 80% కుక్ అయ్యేలాగా చూసుకుంటూ ఉండాలి. పక్కన రైస్ ఉడుకుతుంది. చికెన్ అయితే కుక్ అవుతుందండి. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఉడికించుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికిన రైస్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర, 2 spoons నెయ్యి వేసుకొని ఫుడ్ కలర్ని కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. నేనైతే ఎల్లో ఫుడ్ కలర్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి 10 minutes దమ్ పెట్టాలి. ఎయిర్ అనేది బయటికి పోకుండా ఏదైనా వెయిట్ పెట్టుకోవాలి. చూసారా, 10 minutes తర్వాత రైస్ అనేది బాగా కుక్ అయిపోయింది. ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. నేను చేసిన ఈ బిర్యానీ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చిందా అండి నేను చేసిన ఈ చికెన్ దమ్ బిర్యానీ? మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.